హాయ్ అండి, వెల్కమ్ టు అబ్ ఇన్ఫో. చాలామందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చిన విషయం కూడా తెలియదు. అయితే మీరు ఏం చేయాలి, మీకు మరి డబుల్ బెడ్రూమ్ వచ్చిందా రాలేదా ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ర్యాండమేషన్ పద్ధతిలో ఈ లక్కీ డ్రా అనేది తీయడం అయితే జరిగింది. అయితే చాలామంది అప్పుడు ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం, రీఛార్జ్ చేసుకోకపోవడం వల్ల వీరికి డబుల్ బెడ్రూమ్ వచ్చిన విషయం కూడా ఇంతవరకు తెలియదు. దాదాపు గ్రేటర్ హైదరాబాద్లో 20,000కు పైగా డబుల్ బెడ్రూమ్ అనేది ఇంకా పంపిణీ అంటే పట్టాలు ఇష్యూస్ అయితే వాళ్ళ పేరు మీద, కానీ వాళ్ళైతే ఇంకా ఇల్లు అయితే ఆక్యుపై చేసుకోలేదని చెప్పేసి మనకైతే సమాచారం అయితే వచ్చింది. అయితే మరి ఎలా చేస్తే ఈ డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి వచ్చిందని తెలుస్తుంది ఏంటి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేది. నేను ఫస్ట్ ఫేజ్కి సంబంధించి డీటెయిల్స్ వచ్చేసి జిహెచ్ఎంసీ పరిధిలో ఏవైతే ఆఫీసులు ఉన్నాయో ఆ ఆఫీస్లో అయితే మీకు లిస్ట్ అయితే ఫైనల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒకసారి లిస్ట్లో మీ పేరుందో లేదో చెక్ చేసుకోండి. అలాగే సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ వచ్చిందో ఆ డబుల్ బెడ్రూమ్ వచ్చిన డీటెయిల్స్ మాత్రం నేను సెకండ్ ఫేజ్కు థర్డ్ ఫేజ్ సంబంధించి ఈ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరైతే డైరెక్ట్ ఓపెన్ చేసి పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మీ పేరు ఉందా, అలాగే మీ ఫోన్ నెంబర్ ఉందా చెక్ చేసుకోండి ఒకసారి. ఉంటే మాత్రం సంబంధిత అధికారులను కలిస్తే మాత్రం మీకు డబుల్ బెడ్రూమ్ అయితే పట్టా అయితే ఇస్తారు, ఇల్లు అయితే చూపెడతారు. ఇదైతే ప్రజెంట్ అప్డేట్ అండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబ్ ఇన్ఫో.